ఈ వ్యాఖ్యలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో మొత్తంగా ముందుగా అసలు బండి సంజయ్ కేటీఆర్ కి సంబంధించి ఏమన్నారో ఇప్పుడు మనం చూసే ప్రయత్నం చేద్దాం. మనిషి అయితే నువ్వు మనిషి పుట్టుక ఉడితే నువ్వు నిజంగా కేసీఆర్ కొడుకు అయితే అవన్నీ బయటపెట్టు. లేకుంటే మనిషి కంటే హీనమైన బతుకొని నేను భావిస్తాను. నువ్వు మనిషి అయితే మనిషి పుట్టుక ఉడితే నేను డ్రగ్స్ తీసుకోకుండా మాట్లాడినా అని నువ్వు భావించుకుంటే నువ్వు వేరే ఏం చాలా చేస్తాను. నీకు 24 గంటల టైం ఇస్తున్నా, నువ్వు బయట పెట్టు. నువ్వు మనిషి పుట్టుక ఉడితే, లేకుంటే మనిషిలకు ఎవరు గ్రహించాను. అయితే జంతువు కంటే చీమ కంటే హీనంగా నీ బతుకు అని చెప్తా సమాజం, తెలంగాణ సమాజం చెప్తా. చీమ కంటే హీనమైన బతుకు కేసీఆర్ కొడుకుది. వేస్ట్ ఫెలో, అన్ని ఫాల్తు రాజకీయాలు చేస్తాడు, ఫాల్తు కామెంట్ చేస్తాడు. నువ్వు మనిషివి, నీదో బతుకు. తెల్లా లేస్తే అవి పొట్టు నీ బతికేని చెప్పు. మళ్ళీ చెప్తాను, 3 తల షెట్టర్ నుంచి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినా చెప్పు నీకు. నాకు మొత్తము కరీంనగర్ లో ఉన్న రౌడీ షీటర్లు అందరినీ తీసుకొచ్చి నా మీద దాడి చేయించారు, నా మీద హత్య చేయించే ప్రయత్నం చేసిర్రు. ఖచ్చితంగా వీళ్ళందరి మీద దాడి చేసిన వాళ్ళందరి మీద, నా మీదే కాదు, నా మీతో పాటు పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిండ్రు. ఆ పోలీసు వాళ్ళ మీద కూడా దాడి చేసిర్రు. వాళ్ళకి రక్తాలు వచ్చినాయి. ఎట్టు పరిస్థితుల అటెంప్ట్ టు మర్డర్ కేసు అనేది వచ్చిన వాళ్ళ మీద బుక్ చేయాల్సిన అవసరం ఉన్నది. వెంటనే వాళ్ళని రిమాండ్ కూడా పంపాల్సిన అవసరం ఉన్నది. ఇలా చేయకపోతే మీరు 307 కూడా చేయకపోతే ఇక దీనికంటే టూ మచ్ ఏది ఉండదు. ఈ విధంగా వీళ్ళు దాడిని చేసుకుంటూ పోతే ఇది కరెక్ట్ కాదు. బండి సంజయ్ గారు మాట్లాడిన మాత్రమే మాట్లాడినాం. బండి సంజయ్ గారు మా కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని గెలిచి మాటలు దిక్కులకనే మేమన్నాం. ఏమన్నాం నేను అన్నది కూడా రెచ్చగొట్టలే కదా. నేనేమన్నా, నువ్వు కరీంనగర్ జిల్లాలో కేటీఆర్ గారు ఏంటిది, నువ్వు ఒక్కసారి గెలిచినట్టు మా కేటీఆర్ గారు 5 సార్లు సిరిసిల్లాలో గెలిచిన ఎమ్మెల్యే. ఓటమి ఒక్కసారి కూడా ఓడిపోలే కేటీఆర్ గారు. నువ్వు 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన ఒక్కసారి ఎమ్మెల్యే గెలవలే. మా కమలాకి వచ్చింది నిజమే కదా, అది నిజమే కదా. రైట్. ఇద్దరి నేతల మాటల వ్యాఖ్యలను మనం చూసాం. శ్రీనివాస్ గారు, మొత్తంగా బండి సంజయ్ అలా మాట్లాడటం వల్లే మేము మాట్లాడాల్సి వచ్చిందంటూ పాడి కౌశిక్ రెడ్డి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఏంటి అసలు ఎలా చూస్తున్నారు? ఏ సందర్భంలో అసలు బండి సంజయ్ ఆ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందంటారు? అనేక సందర్భాల్లో ఆ చర్చ వచ్చింది, కొత్తగా వచ్చింది కాదు కదా. వాళ్ళ మీద ఆరోపణలు, వాళ్ళ యొక్క క్యారెక్టర్స్, వాళ్ళ యొక్క బాధ్యత రాహిత్యం, వాళ్ళ యొక్క నిర్లక్ష్యం, వాళ్ళ యొక్క అహంకారం కూడా కూర్చొని సమాజం, తెలంగాణ సమాజం. నేను చెప్పడం కదా, కొంతమంది లేడీస్ కూడా చెప్తారు కదా. లేడీస్ బదనాంకు గురైనటువంటి యొక్క లేడీస్ కూడా వాళ్ళ యొక్క అకృత్యాలకు బలైనటువంటి లేడీస్ కూడా మాట్లాడుతున్నారు కదా. యూట్యూబ్ లో చూస్తున్నాం కదా. లేడీస్ గురించి కూడా ఆ విషయాలు నేను ఓపెన్ గా చెప్పాల్సుకోలేదు. వాళ్ళు ఇప్పుడు నిధులు వల్లిస్తున్నారు. జనరల్ ఏముంటది, పాలిటిక్స్ అంటేనే 24 అవర్స్ తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. 24 అవర్స్ మనిషి యొక్క టైం, జీవితం ప్రజల ముందర ఉండాలి. అది చూపించగలుగుతాడా టైమింగ్? కేటీఆర్ గారు బుక్ రిలీజ్ చేయగలుగుతారా? నా టైమింగ్ మినిట్ టు మినిట్ ఈ యొక్క ప్రజా జీవితం అని చెప్పేసి నాకు చర్చ ఉంటుంది. ఆరోపణ, బాధ్యత రాహితం పొలిటికల్ పార్టీగా ఈ రకంగా ఉండరు. నిరంతరం ప్రజా సమస్యల మీద ప్రజల గురించి ఆలోచించేటువంటి గుప్తంగా ఉండే, ఎక్కడో మీటింగ్ వేసి 4 వాల్స్ మధ్యన యాక్టివిటీ నడుపుకునే అలవాటు ఉండవు పొలిటీషియన్స్ కి, ఫుల్ టైం పొలిటీషియన్స్ కి. ఆయన గురించి ఆయన శిష్యుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి యొక్క తమ్ముడు, ఇక వేరే వాళ్ళు కాంగ్రెస్, బీఆర్ఎస్. కౌశిక్ రెడ్డి క్యారెక్టర్ తెలియదా? ఎన్ని డ్రామాలు ఆడతారు తెలియదా? ఆయన దగ్గర ఏముండే, ఎంతమందిని మోసం చేసిన ఆరోపణలు ఉన్నాయి ఆయన మీద, ఉద్యోగుల పేరు మీద. గుండాయిజం యొక్క క్యారెక్టర్ ఎన్నిసార్లు చూపించాలి టీవీ కదా. ఆయన ఇప్పుడు ఆరోపణ చేద్దాం 3 చేయాలని చెప్పింది బీఆర్ఎస్ ఒక కొత్త సెక్షన్. ఇప్పుడు ఆయన కేసులు అయినాయా ఇప్పుడు నడుస్తా? ప్లీజ్ కన్క్లూడ్ సార్. థ్యాంక్ యూ సో మచ్.